శ్వాస చిన్నదైపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి శక్తి పైనుంచి వస్తుంది. మనకి ఎప్పుడైతే ఆలోచనలు వెళ్ళిపోతాయో, శ్వాస ఇక్కడ నిలిచిపోతుందో, పైన అంతటా నిండి ఉన్న పరమాత్మని యొక్క శక్తి ద్వారా మన లోపలికి వస్తుంది. అది బ్రహ్మరంధ్రం ఓపెన్ అయితేనే మన లోపలికి వస్తుందాం. అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది. ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఇది ఖాళీ అయినప్పుడు, బుర్రలో ఏం లేనప్పుడు, శ్వాస ఇక్కడ నిలిచినప్పుడు మాత్రమే భగవంతుడు మనల్ని బ్రహ్మ ఎవరైతే రాస్తాడో ఆ బ్రహ్మ యొక్క రంధ్రం, బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఇదే మనకి రెండవ శరీరం. అన్ని చూడండి చిక్కులు చిక్కులు ఉన్నది మన శరీరం, చిక్కులు ఎంటికల లెక్క. అంటే ఇదేంటంటే రెండవ శరీరం పేరు. ఇందులో ప్రాణం ఉంటుందమ్మా మనకి, మన పోయే ప్రాణం ఇందులో ఉంటుంది. అందుకే దీని పేరు ప్రాణమయ శరీరం. ఆ పేరుతో మీకు పని లేదు, కానీ ఇది చూసుకోండి. ఈ ఏవైతే చిక్కులు చిక్కులు ఉన్నాయో అవన్నీ నాడులు. అంటే చెట్లకి వేర్లు ఉంటాయి కదా, ఒక చెట్టు కనబడతలేదండి. అంటే చెట్టు అంటే వృక్షం. ఆ చెట్టు కనిపిస్తుంది కానీ దాని ఆధారం కనిపిస్తుందమ్మా, వేర్లు. చెట్టుకి ఆధారం చాలా చాలా ఆధారమైనది ఏంటంటే వేర్లు. అవి కనిపించవు, కనిపించకుండా చెట్టుని రక్షిస్తూ ఉంటుంది. అలాగే ఈ శరీరం మీకు కనబడుతుందా? ఇది కనిపించదు, కానీ ఈ కనిపించని శరీరం కనిపించే ఈ శరీరాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. అంటే ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి, దీన్ని కాదు కాపాడాల్సింది. ఈ శరీరంలో ఏం చేయాలా? మరి ఏం చేయాలంటే మంచిగా నిద్రపోవాలి. ఫస్ట్ కరెక్ట్ 10-10:30 లోపల పండుకోవాలి. ఎప్పుడు లేవాలా? 7-8 లేవాలి. కనీసం మినిమం 4-4:30 వరకన్నా మనం లేవాలి. లేస్తే అప్పుడు ఇందులో శక్తి తీసుకుంటారు అన్నట్టు. ఈ శరీరం రాత్రి, ఈ శరీరం ప్రాణమయ శరీరం ఏం చేస్తుంది? మీరు నిద్రలో ఉన్నప్పుడు ఇందులోకి శక్తి వస్తుంది. కానీ ఇది ఉన్నది చూడండి, ఇప్పుడు ఇది నిద్ర, ఇది వాటర్ బాటిల్ అనుకోండి. ఇప్పటికి ఇది నిద్ర, ఇది ధ్యానం. అర్థమవుతుందా? ఈ నిద్రలో ఏమవుతుందంటే ఈ శరీరం లోపలికి తక్కువ శక్తి వస్తుంది. ఎందుకంటే అడ్డంగా పడుకున్నామో ఇక్కడ స్పృహ లేదు. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో దీని నిండా ఫుల్ ఎనర్జీ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? నిద్ర కూడా ధ్యానమే, కానీ అక్కడ స్పృహ లేదు. ధ్యానంలో స్పృహ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం ఎప్పుడెప్పుడు శక్తిని తీసుకుంటుంది అంటే, ఒకటి నిద్రలో మేడం, రెండవది ధ్యానంలో 3 ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ అనుకోమన్నా మళ్ళా అనుకోండి. ఎందుకంటే ఇందులో వాటర్ పోసామనుకోండి నిండుతుంది. ఇట్లున్నప్పుడు ఇట్లుంటే నిండదు, ఇట్లుంటే అలాగే ఇట్లున్న వాటర్ బాటిల్ ఎలా వాటర్ నిండదో ఇలా ఉన్నప్పుడు, ఇలా మనం పడుకున్నప్పుడు మనకు శక్తి నిండదు, కొంచెం వస్తుంది. అందుకని ఇలా నిలబెట్టాలి. రాత్రి ఏమో పంట పెట్టాలి, ఉదయం ఏమో కూర్చోబెట్టాలి. అర్థమవుతుందా? ఇలా కూర్చోబెట్టాలి 2 times. మనం ఇలా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఈ శరీరం ఏం చేస్తుందంటే నిద్రలో, ధ్యానంలో శక్తిని తీసుకుంటుంది. ఇవి శక్తిని తీసుకునే నాడులు. ఇప్పుడు మన శరీరం పైన అన్ని నాడులు కనిపిస్తాయి. ఇందులో ఏముంటుందంటే మనకి బ్లడ్ ఉంటుంది, అంటే రక్తం ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే ట్యూబ్స్, ఇవి ఎనర్జీని తీసుకునే నాడులు. ఈ నాడులు ఎంతెంత ఎనర్జీని తీసుకుంటే అమ్మ మనకు అంతంత ఆరోగ్యం వస్తుంది. అంటే మనకి అనారోగ్యం రావడానికి కారణం ఒకటి మనం చేసిన పాపం. మరి రెండవది ఏంటిది? చాలా చాలా ముఖ్యమైనది. రెండవది ఏంటంటే ఈ శరీరంలో ఈ భగవంతుని శక్తి తగ్గడం వల్ల. నిత్యం ఈ భగవంతుని శక్తి నిద్రలో వస్తుంది, ధ్యానంలో వస్తుంది. కానీ అది మాట్లాడి ఇది ఆలోచించి అది ఆలోచించి దాన్ని వృధా చేసుకుంటున్నాం. కాబట్టి ఇలా మెడిటేషన్ అవసరం అయ్యింది. అందుకనే ఈ యొక్క శక్తి ఏమవుతుందంటే దీంట్లో ఎప్పుడైతే తీసుకుంటామో ఆ రెండవ శరీరంలో శక్తి నిండిన కొద్దీ మన రోగాలన్నీ వెళ్తాయి. ఎలా వెళ్తాయో చూద్దాం ఇప్పుడు.